రేడియోలో పాడాలి పాడాలని గంతులేశాడు. ఇప్పుడు జ్వరం వచ్చి ఇలా పడున్నాడు. ఎక్కడి నుంచి రాక నార్మల్, ఈ రోజు మీ ఇద్దరు నన్ను ఇలా ఏడిపిస్తారని తెలియక, ఊహించక, మీరు పుట్టినప్పుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరైన చవటం రా నేను. మీ జీవితాలని అంతస్తు నుంచి అంతస్తుకు పెంచాలనే భ్రమతో బతుకుతున్న వెర్రిబాగులు వాణిరా. నా అంతస్తు నుంచి ఏనాడో దిగజారి అధపతాళానికి పోయావు నువ్వు. నీతో పాటు దాన్ని కూడా ఎందుకు రా కిందకి లాగాలని ప్రయత్నిస్తావు? ఆదర్శాలు ప్రేమలు అంటూ అడుక్కు తినడానికి రాచపాట్లు వేసుకుంటున్నారేరా మీ ఇద్దరు. ఇంకా ఓపిక పట్టే శక్తి నాకు లేదు. తన చెల్లెల్ని తీసుకెళ్ళి ఒక బికారి విధవ చేతిలో పెట్టాలని చూస్తే అన్న నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళు, తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళు. నేను చచ్చాక నా తలకొని పెట్టడానికి కూడా నువ్వు రానక్కర్లేదు. నాన్న, చెల్లాయి తనకు నచ్చిన బాటలో నడుస్తానంటోంది. నీకు నచ్చిన బాటలో నడవాలని నువ్వు శాసిస్తున్నావు. చెల్లాయి మార్గమే నిజమైందని నేను నమ్ముతున్నాను. నా మార్గం నేను చూసుకుంటున్నాను. తలకొరివి పెట్టడానికి కూడా రానక్కర్లేదన్నావు. అలాగే రాను నాన్న. చనిపోయిన శవాన్ని దహనపరిచేటప్పుడు మన సాంప్రదాయం ప్రకారం కావలసిన వాళ్ళు చిన్న మెత్తు బంగారం నోట్లో వేస్తారు. చిన్న మెత్తు నీకు సరిపోదు కదా. ఇదిగో దాదాపు తులం ఉంటుంది. నువ్వు పోయేటప్పటికి నీకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఇంకా మిగిలుంటే వాళ్లలో ఒకరికి దివ్వు. అవన్నీ చెప్పగా జనార్దన్ రావు, వస్తానంటావు రావు, కనీసం ఫోన్ అయినా చేయవు. మా శృతి పెళ్లి విషయం ఏమైంది? అదేనయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ శృతి పెళ్లి నెలలో చేసేయాలయ్యా. మొన్న చెప్పావా పెళ్లి వారిని తీసుకొస్తున్నావా? వెంటనే తీసుకురావాలి మరి. ఆహా సరే. సార్, అనవసరంగా మీరు చితికిపోతున్నారు, మమ్మల్ని చెత్త కొట్టేస్తున్నారు. అదే సార్, ప్రేమ అనే పదార్థాన్ని చెత్త కొట్టేస్తున్నారు. ఏమిటయ్యా నీ దిక్కుమాల ప్రేమతో నన్ను చెత్త కొట్టేస్తున్నావు? అసలు ఈ పదార్థమైనా తీసుకొని ఇస్తావా? శృతికి పెళ్లి సంబంధాలు వేరే వెతకడం ఎందుకు సార్? అపర గంధర్వుడు మన మురళి ఉన్నాడు కదా, అతని పాటకు మన శృతి తోడైతే. ఏమిటి అతని పాట? అది ఎప్పటిదో మాటయ్యా. ఇంకా వాడు జీవితంలో పాడలేడు. పాటవాడికి ఏనాడో దూరం అయిపోయింది. వాడి గొంతుకి శాశ్వతంగా గొళ్ళెం వేసేశాను. నా గొంతుకని శాశ్వతంగా కట్టేయాలి. ఇది ప్రస్తుతం మనిద్దరం తేల్చుకోవాల్సిన విషయం. మీరు కోరుకున్నట్టు ఎక్కడ సంతకం కావాలో అక్కడ పెట్టించుకోండి. వెంటనే ఆ డబ్బు నాకు ఇచ్చి పంపించండి. ప్రేమను ఆరాధిస్తూ ప్రేమికులు పండుగ నిలిచే ఈ కోమలరావు నీలాంటి ప్రేమ ద్రోహి దగ్గర పనిచేయటం నా దురదృష్టం. నా ఆశయాల్ని చెత్త కొట్టేశావు. ఇంకో క్షణం నీ ముందు నిలబడి నన్ను నేను చెత్త కొట్టుకునే. పోరా, ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నమ్ముకున్న ప్రేమే నిన్ను చెత్త కొట్టేస్తుంది. తన కూతురు ప్రేమించిన వ్యక్తిని హత్య చేయించిన వాడికంటే తీవ్రంగా ప్రవర్తించావు నువ్వు. ఎందుకంటే సరస్వతి స్వరూపమైన గొంతును కట్టేసిన నువ్వు ఆ హంతకుడు కంటే దారుణమైన వాడివి. కానీ నువ్వు నా ప్రేమను కట్టేయలేవు. ఆ నిజాన్ని గట్టిగా చెప్పడానికే నేను అన్ని కాగితాల మీద అదే విషయం రాశాను. ఏమే సినిమా వేషాలు వేస్తున్నావా? మురళీ గానమే నా ప్రాణం. ఏం పాటలు రాస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీకు వినిపించేది మురళీ గానం కాదు. LOVE నాన్ సెన్స్. ఈ ప్రేమ అనే పదార్థం మనుషులు హింసించడానికే పుట్టింది. ఈ రోజుతో దీనికి మనకు రామ్ రామ్. మురళి,
నో, నీ పేరు త్యాగం. నీకు జరిగిన అన్యాయం అంతా నాకు తెలిసిందయ్యా. ఆ నక్క వినయభూషణం అంతా బయటపెట్టాడు. గురువు గారికి నీ కంఠాన్ని, తద్వారా నీ ప్రేమను అంకితం చేసి భయంకరమైన విషయాన్ని కక్కలేక మింగలేక కంఠంలోనే దాచుకున్న ఆ నీలకంఠేశ్వరుడి కంటే గొప్పవాడివయ్యావయ్యా. ఇంకా నీకెందుకయ్యా ఆ ప్రేమ ద్రోహి దగ్గర ఉద్యోగం? బ్రతుకు తెరువు కోసమైతే నాకే పని అక్కర్లేదు. పైకి కనిపించకుండా లోపలే దహిస్తూ ఏ క్షణాన ప్రాణం తీస్తుందో తెలియని జబ్బుతో బాధపడుతోంది మా అమ్మ. ఆమెను బ్రతికించుకోవాలంటే నేను ఎవరి దగ్గరైనా ఏ పనైనా చేయాలి. వద్దు, వాడి దగ్గర పనిచేయొద్దు. డబ్బు కోసం గడ్డి తినే మనుషులు ఎందరో చూసాం. వాళ్ళని మనం క్షమించొచ్చు. కానీ వీడు పవిత్ర ప్రేమికుడు గొంతు కోశాడు, సంగీత సరస్వతికి సమాధి కట్టాడు, చేత కొట్టేశాడు. మురళి మురళి అబ్బాయి మురళి అబ్బా మురళి కేవలం వెదురుతో చేసిన ఈ మురళి పాపం మిమ్మల్ని ఏం చేసింది? మురళి అనే పదం వినపడకూడదు, కనపడకూడదు. అది వెదురుతో చేసిందైనా బంగారంతో చేసిందైనా సరే. అరేరే, అలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇది బంగారంతో చేసిన మురళి అయితే నెత్తి మీద పెట్టుకుంటారు, అపురూపంగా మీ అమ్మాయి మెడలో వేలాడగడతారు. నార్మాయ్, మా అమ్మాయి పేరెత్తడానికైనా పనికిరావు నువ్వు. మా శృతి కట్టుకున్న చీరపాటి విలువ కూడా చేయవు నువ్వు. ఏమన్నారు? నోరు ముయ్యమన్నారా? మీ దయ వల్ల ఇంకా నా నోరు మూతపడిపోలేదు. లేకుంటే నేను అనేవాడిని మిమ్మల్ని నోరు ముయ్యమని. నాన్న మీరు మురళిని విరిచినంత తేలిగ్గా నేను మీ చేతిని ముక్కలు ముక్కలుగా విరిచేయగలను. కానీ అలా చేసి నా సంస్కారానికి మచ్చ తెచ్చుకోలేను. ఇక విలువల గురించి మాట్లాడవలసి వస్తే మీ కూతురు శృతి కంటే కోటి రెట్లు విలువైన నా కంఠంలోని శృతిని నా గురువు గారిని అడ్డం పెట్టుకుని దోచుకున్నారు మీరు. ఆ శృతి నా నుండి దూరం అయ్యాక మీ శృతి నాకెందుకు, మీ ఉద్యోగం నాకెందుకు? మీరిక హాయిగా నిశ్చింతగా మీ కూతురు మెడలో కట్టడానికి ఓ బంగారు మురళి కోసం వేట ప్రారంభించండి. మురళి మురళి నాన్న, ఈ మురళి విరిగిపోయినా ఆ మురళి నా హృదయంలో కరిగిపోయాడు. శృతి, అవును, శృతిని, మురళి శృతిని. అన్నయ్యలా నీ నుంచి పిరికితనంతో దూరంగా పారిపోను. నీ ఎదురుగానే ఉంటాను. దుర్మార్గంతో నువ్వు దూరం చేసిన నా మురళిగాను, నా మురళి పాట మళ్ళీ నాకు వినబడేంత వరకు నీళ్లు తాగను, అన్నం తినను, మాట్లాడను. ఏ పంతం పట్టి బ్రాహ్మూర్తి అయిపోదాం అనుకుంటున్నావా? ఉదయం నుంచి భోజనం చేయకుండా పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా నిరాహార దీక్ష చేసి నా మీద పగ సాధిద్దాం అనుకుంటున్నావా? లోపలికి వచ్చి భోంచేయి. ఏ
ఈ ధోరణి మార్చుకోవా? ఒక పనికి మాలిన వాడి కోసం మోగనం పట్టి నిద్రాహారాలు మాని చచ్చిపోదాం అనుకుంటున్నావా? కన్న తండ్రి కసాయవాడని చెప్పి లోకానికి చాటి చెప్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడే? చూడమ్మా, నేను కసాయవాడిని కాదమ్మా, కన్న తండ్రిని. బిడ్డల్ని ఓ అంతస్తులో నిలబెట్టి ఆనందపడాలని నలుగురులాగా కళ్ళకనే ఒక మామూలు తండ్రిని. ఆ మాట విను శృతి. కాశ్మీర్లో ప్రకృతి అందంగా ఉంటుందని, గోదావరి గట్టున కోయిల తీయగా పాడుతుందని, ఆ అందాన్నే చూస్తూ ఆ పాటనే వింటూ తిండి తిప్పలు మానేసి ఎవరు ఉండిపోరమ్మా. మురళిని నువ్వు కోరుకోవడం కూడా అలాగే ఉంటుందమ్మా. నా తల్లివి కదూ, నీ పట్టుదల విడిచిపెట్టమ్మా. రామ్మా, భోంచేయమ్మా ప్లీజ్. దా.